రాత్రి డ్రింక్ చేసిన మత్తులో నీకు పెళ్ళైన విషయం నువ్వే చెప్పావు. రాజా భార్య ఎవరో తెలుసుకుని వాళ్ళిద్దరిని ఒకటి చేయాలి. అమ్మాయి ఎవరో తెలియకుండా ఎలా ఒక్కటి చేస్తారు? ఆ బాధ్యత మీది. మనకు ఆ డిపాజిట్ చేసిన రిసీట్ దొరికితే ఆ పర్సన్ అంతకు ముందు చేసిన ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ కూడా తెలుస్తాయి కదా సార్? రాజా గురించి వాళ్ళు వీళ్ళు మాట్లాడుకుంటుంటే కూడా విన్నాను. అడిగిన వాళ్లకి లేదనకుండా సహాయం చేస్తాడంట. ఒకరికి కష్టమని ఎవరి ద్వారా తెలిసినా తనే ఎదురెళ్ళి సాయం చేస్తాడంట. అంత మంచి మనిషికి ఇలాంటి కష్టం వచ్చుండకూడదు కదమ్మా. అవునవును, నేను దేవుణ్ణి అదే కోరుకున్నానమ్మా. ఎట్టి పరిస్థితుల్లో రాజా అమ్మాయి ఒకటి కావాలి. మీ పెళ్లి జరిగే సమయానికి వాళ్ళిద్దరూ కలుసుకుంటే బాగుంటుంది. ఇది నా కోరిక కాదు, మీ అంకుల్ కోరిక. మంచివాళ్లు బాగుండాలని కోరుకుంటే మనము మంచిగా ఉంటాం. త్వరగా మీ పెదనాన్న ఆ అమ్మాయి వివరాలు తెలుసుకుంటే బాగుంటుంది. ఏమంటావు చందు? పదమ్మా. చందు, ఆ అమ్మాయి అయినా ఏ మనిషమ్మా? ఇంతమంది అభిమానించే అంత మనిషిని దూరం చేసుకుని తను మాత్రం ఎలా ఉండగలుగుతుంది? ఆ అమ్మాయి ప్రాబ్లం ఆ అమ్మాయికి ఉండొచ్చు కదా. అందరి సమస్యలు తీర్చే రాజా ఆ అమ్మాయి సమస్య తీర్చడా? నాకు తెలిసి ఇందులో ఆ అమ్మాయి తప్పే కనిపిస్తుందమ్మా. తన గురించి మనకు తెలియనప్పుడు మనం ఆ అమ్మాయిది తప్పని ఎలా చెప్పగలం? భార్యాభర్త అంటే ఇద్దరుగా కలిసుండే ఒకరిని చూస్తే మరొకరి గురించి చెప్పేయొచ్చు. మన కళ్ల ముందు రాజా గొప్పతనం క్లియర్గా కనిపిస్తోంది. అలాంటప్పుడు అలాంటి గొప్ప మనిషితో తను ఉండలేకపోయింది అంటే ఖచ్చితంగా తప్పు ఆ అమ్మాయిదే అయి ఉంటుంది. పదమ్మ, బయలుదేరదాం. వుడ్ వర్క్ కి 15 లక్షలు నిన్నే పంపించాను సార్. నెక్స్ట్ ఐరన్ కి 50 లక్షలు డీడీ తీసి పంపించాను సార్. గుడ్. ల్యాండ్స్కేప్ కి చెప్పండి, అడ్వాన్స్ ఎంత ఇచ్చారు? ఏవి ఇవ్వలేదు. ఒక 10 నిమిషాలు లోపలికి ఎవరిని పంపించొద్దు. అక్కడ చూడాల్సిన అవసరం లేదు, వెళ్ళండి. ఏంటి, ఇంటికి రాదలుచుకోలేదా? అంటే పనుండి. అవును, ఎంత ముఖ్యమైన పనుల్లో ఉన్నావో, ఏమేం చేస్తున్నావో అన్నీ తెలుసు. అది నీ ఇల్లు, నేనున్నాను. నా ఇంటికి రా మాధవి అంటే వచ్చాను. నా పాటికి నన్ను వదిలేసి నీ పాటికి నువ్వు తిరుగుతుంటే ఇంట్లో ఒంటరిగా నేనెలా ఉండాలి? ఏమైందో తెలీదు, ఎందుకు రాలేదో తెలీదు. ఎవరు ఏం బాంబు పెట్టారో, ఎక్కడ ఎవరు ఏ హత్యా ప్రయత్నం చేశారో అని 100 ఆలోచనలు. భయాన్ని తోడు చేసుకుని ఒంటరిగా ఆ ఇంట్లో నేను ఫోన్ చేస్తే ఫోన్ పనిచేయదు. ఫోన్ చేసి నీ పరిస్థితి చెప్పగల స్థితిలో నువ్వు ఉండవు. నీ ఇంటికి నువ్వు రావడానికి నేను ఇబ్బందిగా ఉంటే చెప్పు, నేనే వెళ్ళిపోతాను. చిచ్చా, అదేం లేదు మాధవి. మరి ఇదేంటి? చాలా బాధగా ఉంది రాజా. మొదటిసారిగా ఇలాంటి వ్యక్తితో నేను కలుసుంటున్నానా అనిపిస్తుంది. మాధవి, నిజం, నాకంతా కొత్తగా ఉంది. చూడకూడని స్థితిలో నిన్ను చూశాను, వినకూడని మాటలు వింటున్నాను. ఇవన్నీ రాజా చేస్తున్నాడు అంటే ఇప్పటికీ నమ్మకం కలగడం లేదు. కానీ వాస్తవం అదే.
నిప్పు పక్కన నిలబడితే చలి కాచుకోవచ్చు, అదే నిప్పుని మీద వేసుకొని ఒళ్ళు కాల్చుకోవచ్చు. ఇన్నేళ్ళు నువ్వు పక్కనున్నావు అన్న ధైర్యం, ఇప్పుడు నీ పక్కన ఉన్నానే అన్న భయం. తేడా తెలుస్తుందా రాజా? మాట్లాడాల్సింది చాలా ఉంది, ఇంటికి వెళ్దాం పద. ఆఫీస్లో కొంచెం పనుంది, అది చూసుకొని వచ్చేస్తాను. ఇంటికా బార్కా? నేను ఇంటికి వెళ్తున్నాను. గంటలో నువ్వు వస్తున్నావు. నిన్నటి నుంచి ఏం చేశావో, ఎందుకు ఇలా చేస్తున్నావో నాతో చెప్తున్నావు. రాని పక్షంలో గంట దాటిన క్షణం నేనిల్లు దాటుతాను. అదే జరిగితే మనమిద్దరం కలిసి మాట్లాడుకోవటం ఇదే చివరిసారి అవుతుంది. హాయ్ సార్. హలో నరేంద్ర గారు, రండి కూర్చోండి. యా, థ్యాంక్ యూ సార్. మొత్తం డీటెయిల్స్ దొరికాయండి? మీరు అడిగిన టోటల్ డీటెయిల్స్ గ్యాదర్ చేశాను. ఓ, ఒకసారి ఈ ఫైల్ చూడండి. ఎవ్రీ టైం బిల్డర్ అసోసియేషన్ నుంచి రాజా గారు సైన్ చేసిన చెక్స్ మాకు వస్తున్నాయి. ఈవెన్ మాధవ్ గారి పేరు మీద ఇష్యూ చేసిన చెక్ కూడా రాజా గారు సైన్ చేసినవే. అందులో ఏం ఫోర్జరీ లేదు. మరి ఈ చెక్స్ అన్ని డిపాజిట్ చేస్తున్న ఈ సంతకం ఎవరిది చూడండి. ఎస్, ఇప్పుడు మనం అనుమానించాల్సింది అతన్నే సార్. ఈ ట్రాన్సాక్షన్స్ అన్ని బిల్డర్స్ అసోసియేషన్ మెంబర్ అయిన గిరి అనే ఈ వ్యక్తే చూసుకుంటున్నాడు. సో ఈ గిరి అనే వ్యక్తి కావాలనే రాజాని అందరిలో అవమానించి అతన్ని బ్యాట్ చేయడం కోసమే ఇదంతా చేసి ఉండాలి. am I correct, సార్? 100% సార్. దాందే ఉందండి. రాజా వేయమని చెప్పుంటే అతను డిపాజిట్ చేసి ఉండొచ్చు. మొత్తానికి రాజా మీద మీకు ఏదో కోపం ఉన్నట్టుంది. చచ్చా, అదేం లేదు. పొరపాటున ఎవరన్నా ఒక అమాయకుడిని మీరు బ్లేమ్ చేస్తే మీకు చెడ్డ పేరు కదా అని. మీరన్నట్లుగా రాజానే ఈ అమౌంట్ మాధవి పేరు మీద డిపాజిట్ చేయించి ఉంటే అసోసియేషన్ పనులన్నీ చూసుకుని అతనితో మాత్రం ఖచ్చితంగా డిపాజిట్ చేయించి ఉండడు. వై? బికాస్ తప్పు చేయాలి అనుకున్నప్పుడు ఆ తప్పు ఎవరి వల్ల అయితే బయటపడుతుందో వాళ్లకే చెక్కులు ఇచ్చి డిపాజిట్ చేయించరుగా. ఎస్ సార్, మీరు చెప్పింది కరెక్ట్. ప్రతి చెక్ మీద రాజా సైన్ మాత్రమే ఉంటుంది. ఎవరికి ఇవ్వాలి ఏంటి అనే డీటెయిల్స్ ఈ గిరి అనే వ్యక్తే ఫిలప్ చేస్తున్నాడు. సో నో డౌట్ ఇదంతా ఈ గిరి పనే. రాజా లాంటి మంచి వ్యక్తిని బ్లేమ్ చేయాల్సిన అవసరం అతనికేంటి? అంత నమ్మకంగా రాజా బ్లాంక్ చెక్ మీద సంతకం చేసి ఇచ్చాడు అంటే అతన్ని ఎంత నమ్మి ఉండాలి? నమ్మితేనే కదా సార్ మోసం చేయగలిగేది. నాకు తెలిసి అతని వెనుక ఎవరో ఉండి ఇదంతా ప్లాన్ చేసి ఉండాలి. ఎవరున్నా సరే సార్, ఇలాంటి రోక్స్ని మాత్రం బేర్ చేయకూడదు. వీళ్ళు చేసిన పనికి రాజా ఎంత సఫర్ అయ్యాడో తెలుసా? ఇదంతా కావాలనే చేసిందని క్లియర్గా అర్థమైపోతుంది కదా సార్. బిల్డర్స్ అసోసియేషన్కి ఈ డీటెయిల్స్ ఇస్తే ఇంకా వాళ్లే చూసుకుంటారు. యూర్ రైట్ సార్. సార్, నాకు మీరు ఇంకో ఫేవర్ చేయాలి. ఈ డీటెయిల్స్ అన్ని వాళ్ళ అసోసియేషన్కి పంపించి వాళ్ళకి క్లియర్గా అర్థమయ్యేలా ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఎందుకంటే ఈ గిరి మాటలు నమ్మి రాజాని అనుమానించి అవమానించింది వాళ్లే. సో వాళ్ళు చేసిన తప్పులు వాళ్ళకే అర్థం కావాలి. ఓకే సార్, మా అసిస్టెంట్ మేనేజర్ని పంపించి ఆ విషయం చూడమంటాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. వస్తాను సార్. ఇట్స్ ఓకే.
రే గిరి, ఇక్కడ కొంప మునుగుతుంది. ఫోన్ తీరా. ఏమిటండి ఇది? మనం ఎంత ఇంపార్టెంట్ పని మీద వచ్చాం, ఆ విషయం వదిలేసి మీరు ఫోన్ చేస్తూ కూర్చున్నారేంటి? అది జస్ట్ మన వెంచర్ గురించి మాట్లాడదామని. దానికంత అర్జెంటే ఉందండి. అంటే మర్చిపోతానేమోనని. నేను గుర్తు చేస్తాను కదా. సారీ. ఇంతకీ మీ పని అయిందా? హ్మ్. ఇక్కడ పని అయింది, అక్కడ వాడి పని అవ్వబోతోంది, నెక్స్ట్ వాడి వెనక ఉన్న వాడి పని కూడా అవుతుంది. అవును, మీ మొహంలో హ్యాపీనెస్ కనిపించటం లేదేమిటి? ఆ, మీ అంత బాగా నేనెందుకు ఆలోచించలేకపోయానా అని చిన్న జలసి అంతే. రాజా అంటే మీకు పడదుగా, ఇంకా మీరెందుకు ఆలోచిస్తారు? అదేంటి అలా అన్నారు? ఎప్పుడు రాజా టాపిక్ వచ్చినా మీరు అతన్ని ఏదో విధంగా తప్పు పట్టాలనే చూస్తూ ఉంటారుగా, అందుకే అలా అన్నాను. చచ్చా, అతనికి నాకు మధ్య ఏం లేదు. మీరే ఏదేదో ఊహించుకుంటున్నారంతే. అంతే అయితే పర్వాలేదులేండి, పదండి. ఏంటి సార్ అర్జెంటుగా రమ్మన్నారు? గిరి, ఏంటిది? చూసినవే కదా సార్, కొత్తగా చూసేదేముంది? నువ్వు చూసినవే, కానీ ఇవి చూసినవి కాదులే. ఏంటి సార్ ఇవన్నీ? నటించొద్దు గిరి. నువ్వు చేసిన వెధవ పనికి ఈరోజు అసోసియేషన్ మెంబర్స్ అందరూ తలదించుకునే పరిస్థితి వచ్చింది. ఏంటి సార్ మీరు మాట్లాడేది? మాధవి అనే అమ్మాయి అకౌంట్లోకి రాజా ₹1,00,00,000 డిపాజిట్ చేసినట్లు చెప్పి రాజాని అవమానించేలా చేశావు. అవమానించేదేముంది? అది నిజమే కదా సార్. అసోసియేషన్ డబ్బు ఆ అమ్మాయి అకౌంట్లోకి వెళ్ళిందా లేదా? ఎప్పుడు వెళ్ళింది? ఎవరు డిపాజిట్ చేశారు? ఇంకెవరు చేశారు? రాజానే చేశాడు. ఇంకా రాజాని బ్లేమ్ చేయాలని చూసావంటే షూట్ చేసి పారేస్తాను. రాజా డిపాజిట్ చేస్తే డిపాజిట్ స్లిప్ మీద నీ సంతకం ఎందుకుంది? అంటే రాజానే సంతకం చేసి ఇచ్చాడు, నేను డిపాజిట్ చేశాను. డిపాజిట్ చేస్తున్నప్పుడు అసోసియేషన్ డబ్బు ఎవరికి వెళుతుందో అర్థం కాలేదా? ఆ విషయం అప్పుడు చెప్పకుండా డిపాజిట్ చేసిన తర్వాత ఆ విషయాన్ని కావాలనే లేవనెత్తడంలో నీ ఉద్దేశం ఏమిటి? అంటే అప్పుడు నేను గమనించలేదు సార్. షట్ అప్! ఇంకొక మాట మాట్లాడావంటే 4 చీరేస్తాను. నువ్వు చేసిన పని వలన ఈరోజు మేమంతా రాజా ముందు తలదించుకునే పరిస్థితి ఏర్పడింది. ఈ అసోసియేషన్ పరువు పోయింది. ఈ పాటికి నిన్ను స్టేషన్లో అప్పగించి ఏం చేయాలో అది చేసేవాళ్ళం. దానివల్ల మా పరువే పోతుంది కాబట్టి మాటలతో వదిలేస్తున్నా. అది కాదు సార్. మాట్లాడకు. ఈ విషయం బయటకు తెలిస్తే అసోసియేషన్లోనే ఇంత తప్పు జరిగింది అంటే వీళ్ళ వెంచర్స్లో ఎన్ని అవకతవకలు ఉన్నాయో అనే రాంగ్ సెన్స్ జనంలోకి వెళ్తుంది. అందుకే నిన్ను వదిలేస్తున్నాం. అసోసియేషన్ నుంచి నిన్ను శాశ్వతంగా బహిష్కరిస్తున్నాం. అవుట్! నీ మాటలు నమ్మి రాజా గారిని మేము అనుమానించి అవమానించాం. నరేంద్ర గారి ఇంట్రెస్ట్ తీసుకొని నువ్వు చేసిన పని బయట పెట్టారు కాబట్టి ఇప్పటికైనా మేము చేసిన తప్పు మాకు తెలిసొచ్చింది.
లేదంటే నీ వల్ల అసోసియేషన్కి ఇంకెంత నష్టం జరిగేదో. అదిగా సార్, ఈ ఒక్కసారికి క్షమించండి సార్. నిన్ను క్షమించడం అంటే మేము మరో తప్పు చేయడం. మర్యాదగా వెళతావా లేదా మెడపెట్టి బయటికి గెంటించమంటావా? చందు, రా చందు. చందు, నిన్ను మళ్ళీ ఈ ఇంట్లో చూస్తాననుకోలేదు. నాకు తెలుసు చందు, ఎప్పటికైనా మనసు మార్చుకొని మళ్ళీ నువ్వు రాజా దగ్గరకు వస్తావని నాకు తెలుసు. ఇదే నేను కోరుకుంది. నేనేం రాజా కోసం రాలేదు. అందుకే రాజా లేడని తెలుసుకుని వచ్చాను. అంటే నువ్విక్కడికి ఉండాలని రాలేదు, నీకో మాట చెప్పి వెళ్దామని వచ్చాను. ఏంటది? రాజా నిన్న రాత్రి మా ఇంటికి వచ్చాడు, అది కూడా బాగా తాగేసి. రాజాని అలా చూడాల్సి వస్తుందని నేనెప్పుడూ అనుకోలేదు. రాజా గురించి ఆలోచిస్తూ రాత్రంతా నిద్ర కూడా పట్టలేదు. అలా అని అది అభిమానం కాదు, బాధ. బాధపడ్డావు అంటే అది అభిమానం కాదా? అంత అభిమానం మనసులో దాచుకొని ఎందుకు చందు మీ జీవితాలు నాశనం చేసుకుంటారు? మీరిద్దరూ ఒకటైతే ఎవరికి ఏ బాధ ఉంటదిగా. జరిగిన విషయాల గురించి ఎందుకు మాధవి? ఎందుకు జరగదు? ప్రేమించుకున్నారు, పెళ్లి చేసుకున్నారు, చిన్న చిన్న విషయాలకి దూరం అయిపోతున్నారు. నా మాట విను చందు. నీ మాట వినే పరిస్థితి ఇప్పుడు లేదు మాధవి. దయచేసి నువ్వే నా మాట విను. పరిస్థితులు మనం కల్పించుకుంటే వస్తాయి. లేదు మాధవి, నా ఇష్టానికి దూరంగా నేను చాలా దూరం వెళ్ళిపోయాను. తిరిగి రావాలనుకున్నా రాలేను. అందుకే నీ దగ్గర మాట తీసుకుందామని వచ్చాను. ఏం మాట? రాజాని నువ్వు పెళ్లి చేసుకో. ఏం మాట్లాడుతున్నావో అర్థం అవుతుందా? వాస్తవం మాట్లాడుతున్నాను. రాజాని నేను పెళ్లి చేసుకోవడం ఏంటి చందు? ఎందుకు చేసుకోకూడదు? రాజా ఒకప్పుడు నువ్వు ప్రేమించావుగా. అది ఎప్పుడో జరిగిపోయింది. ఎప్పుడు జరిగినా మనసులో ప్రేమ అలాగే ఉంటుంది కదా. నువ్వు రాజాని ప్రేమించావన్న మరుక్షణమే రాజా మీద నాకున్న ప్రేమని చంపేసుకున్నాను. ప్రేమకు చావుండదు మాధవి. ఉంటే నేను నిన్న అన్న మాటలకు నిన్ను అవమానించినందుకు నువ్వెప్పుడో రాజాని వదిలేసి వెళ్ళిపోయేదానివి. రాజా కళ్ళెదురుగా ఉంటే చాలు అనుకున్నావు కాబట్టే ఇంకా ఇక్కడే ఉన్నావు. అందుకే చెప్తున్నాను, నేను ఎలాగో అడ్డం లేకుండా వెళ్ళిపోయాను. ఇంకా నీ మనసులో ప్రేమను చంపుకోవడం ఎందుకు? నా మాట విను మాధవి. మీ ఇద్దరిని ఒకటవ్వండి నేనంటుంటే మా ఇద్దరిని ఒకటవ్వమంటున్నావా? రాజా జీవితంలో నేనింకా లేను, రాను. అందుకే రాజాకి నా వల్ల దూరమైన ప్రేమని నీ ద్వారా దగ్గర చేయమంటున్నాను. ఇంతకన్నా నేను నీకు చెప్పగలిగేదేమీ లేదు మాధవి. బాగా ఆలోచించుకో.
ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను అంటే గాని ఇంటికి రావన్నమాట. నువ్వు రమ్మంటే రాకుండా ఎలా ఉంటాను మాధవి? అంత అభిమానం ఉన్నప్పుడు ఇప్పటిదాకా రాకుండా బయట ఎందుకున్నావు? నా మీద నీకు ఇంత అభిమానం ఉందని నాకు ఇప్పుడేగా తెలిసింది. ఏంటి? ఆ, అదే నన్ను వెతుక్కుంటూ ఆఫీస్కొచ్చి వార్నింగ్ ఇచ్చి మరీ మాట్లాడావుగా, దాని గురించి అంటున్నాను. నీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తుంటే మాట్లాడరా మరి? నీ ఇష్టాన్ని తెలుసుకోవటానికి నాకు ఇన్ని రోజులు పట్టింది మరి. నేను అడుగుతుందేంటి, నువ్వు మాట్లాడుతోందేంటి? నేను కరెక్ట్గానే మాట్లాడుతున్నాను, నీకే అర్థం కావటం లేదు. అసలు ఇల్లు వదిలి ఎక్కడికి వెళ్ళావు? ఇంకెప్పుడు ఇల్లే కాదు, నిన్ను వదిలి వెళ్ళను. కొన్ని విషయాలు తెలియక బాధపెడతాయి, కొన్ని విషయాలు తెలిసాక బాధపెడతాయి. అసలు నువ్వేం మాట్లాడుతున్నావు నీకు అర్థం అవుతుందా? నాకు అర్థమైంది, నీకు అర్థం కానందువల్ల నష్టమేం లేదు. గిరిని పట్టుకున్నారా? మాధవి నన్ను ప్రేమించినట్టు మీకు తెలుసా? మాధవి నిన్ను ప్రేమించింది. ఎంత రొమాంటిక్ కపుల్ రా. అవునరా, కొత్తగా పెళ్ళైనట్టుంది.